పార్లమెంట్ ఎన్నికలు సోమవారం నాడు మన రాష్ట్రంలో జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి ఈ సందర్భంలో ఈ రోజు చివరి రోజు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి రోజు. మరి వేణువంక నుండి మన మిత్రులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు బయలుదేరినారు, దగ్గర ఉన్నారు, 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి వచ్చిన తర్వాత అందరు మాట్లాడితే ఎండ బాగున్నది కాబట్టి నేను మాట్లాడతాను చెప్పినాను. నేను కూడా చాలా సభలకు పోయేది కాబట్టి 2-3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను. దయచేసి ఎన్నుకున్న వాళ్ళంతా ముందుకు రావాలి. దయచేసి అని చెప్తున్నా. దండకాడ ఎవరు ఉండొద్దు ప్లీజ్. అన్నా ఎవరు ఉండొద్దు అక్కడ. ఎండ కొడుతుందా? దయచేసి ఇటు రావాలి. ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న ఎన్నికలు. ఇక్కడికి వచ్చేసినటువంటి అక్క చెల్లెలకి, అన్నాదమ్ములకి, వేదికపై ఉన్నటువంటి మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన కౌశిక్ రెడ్డి గారు, కేటీ రామారావు గారు దగ్గర ఉన్నారు, మరి రాబోతున్నారు. ఈ లోపల నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. మిత్రులారా, ఈ ఎన్నికలు చాలా చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఎన్నికలు. పార్లమెంట్ అంటే ఢిల్లీలో ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కలిపితే అవి 28. వీటిల్లో ఈ దేశం ఎట్లా పరిపాలన జరగాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ ప్రాజెక్టు నిర్మించాలి, ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎక్కడ వెనుకబాటుతనం ఉన్నది, ఎక్కడ గిరిజనులు, హరిజనులు, పేద వర్గాలు, దళిత బిడ్డలు, వెనుకబడ్డ తరగతులు, యువకులు, ఇవందరికీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి చర్చ పెట్టి చట్టాలు తయారు చేసేటువంటి పార్లమెంటు చాలా ప్రాముఖ్యత కూడుకున్నది. 2001లో గులాబీ జెండా ఎందుకు పుట్టిందో మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మన హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి మీకు అందరికీ తెలుసు. ఈ చిన్న పిల్లలకు తెలియదు మన బాధలు, కష్టాలు. 20 ఏళ్ల కింద ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఈ పార్టీ ఎందుకు పుట్టిందో క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను న్యాయవాదిని, ఒక వకీల్ని. హన్మకొండలో ప్రాక్టీస్ చేసే సందర్భం లోపట, ఆ రోజుల్లోపట పొద్దున లేసి ఏ పేపర్ చూసినా బాధ, కళ్ళలో నీళ్లు తిరిగేది. ఎక్కడో దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలైట్లని చెప్పి పోలీసులు కాల్చి చంపేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్ పోలీస్ పై దాడి చేస్తే పోలీసులు చచ్చిపోయేది. ఏ రక్తం కారిందమ్మా? ఏ రక్తం కారింది? తెలంగాణ రక్తం కారింది. మీరందరు పిల్లలు కాబట్టి మీకు అర్థం కాలేదు. 20-25 ఏళ్ల కింద తెలంగాణలో ఆ పరిస్థితి ఉండే. మీ తల్లుల్ని, మీ తండ్రుల్ని అడగండి. రాత్రి పూట కూడా ఇళ్లలో పడుకునేటువంటి పరిస్థితి ఉండకపోయేది. పల్లెటూర్లో కూడా ఎండాకాలంలో కూడా చెట్టు కింద పడుకునే పరిస్థితి లేకుండే. ఎవడొస్తాడో, ఎవడు ఎత్తుకపోతాడో, ఎవడు కాల్చి చంపుతాడో అనేటి భయాందోళనలో బతికినాం మేమందరం కూడా. ఆ పరిస్థితిలో తెలంగాణకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, ఎందుకు తెలంగాణలో ఈ గోస, ఎందుకు తెలంగాణ ఈ బాధపడుతుందని చెప్పి ఆలోచించినప్పుడు తెలంగాణకు రావాల్సిన నీళ్లు తెలంగాణకు రావడం లేదు. తెలంగాణలో గోదావరి నది, కృష్ణా నది 2 ప్రవహిస్తాయి, బాగా నీళ్లు ప్రవహిస్తాయి. అయినా తెలంగాణ లోపల కాల్వల్లో నీళ్లు లేక తుమ్మ చెట్లు మొలిసేది. ఈ కాకతీయ కెనాల్లో తుమ్మ చెట్లు దర్శనమిచ్చేది కానీ నీళ్లు దర్శనం ఇవ్వకపోయేది. ఎందుకు ఈ గోస అని ఆలోచించినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారమవుతామని చెప్పి గులాబీ జెండా పార్టీ పెట్టి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసినాం. 2004లో ఆ రోజు మేము 5 ఎంపీలను గెలిచినాం. నేను హన్మకొండ ఎంపీగా, కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా, ఇంకా 3 మేదకు, ఆదిలాబాదు, వరంగల్ ఎంపీ గెలిచి ఢిల్లీకి వెళ్లి మరి పార్లమెంట్ లో కొట్లాడి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను.
ఏ మైక్ అప్ మైక్ అప్ మైక్ ఆపండి. మైక్ పని చేయి అన్న, మైక్ పని చేయి, మైక్ పని చేయి. రథంలో మైక్ పని చేయాలి బ్రదర్. రథంలో మైక్ పని చేయండి. మైక్ ఆపు. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చెప్పుకోబోతున్నంటే, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గులాబీ జెండాలు ఎంపీలు ఏం చేస్తారని కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు, కొంతమంది కుహనా మేధావులు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నాను, ఢిల్లీలో ఆపే మైక్ పెట్టకు. దయచేసి ఎన్నుకున్న వాళ్ళు ముందుకు రావాలి. అయితే అక్కడ డిస్టర్బ్ చేయకు. అయితే అడుగుతున్నారు, నేను చెప్తున్నా, ఇప్పుడే ఢిల్లీలో ఎంపీలు, మన గులాబీ జెండా ఎంపీలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే, తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా అన్యాయం చేస్తే గొంతు ఇచ్చుకొని మాట్లాడేటోడు పార్లమెంట్ లో ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు అతి ముఖ్యమైన విషయం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరము ఉమ్మడి రాజధానిగా చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేపు జూన్ 2వ తారీఖు నాడు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అయిపోతుంది. హైదరాబాదు పూర్తి స్థాయిలో హైదరాబాద్ మనకు రావాలి. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గిట్ట గెలిస్తే ఆయన శిష్యుడు ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. గురువు శిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాళ్ళ బడేబాయ్ ఎవరు, మోడీ. ఆ మోడీ దగ్గరికి వెళ్లి మళ్ళొక 10 సంవత్సరాలు కేటీ రామారావు గారు వచ్చిండ్రు, కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. వాళ్ళు మాట్లాడే ముందు నేను ఎన్నుకున్న వాళ్ళంతా ముందుకు రావాలి. ఇంతమంది ఎన్నుకున్నారు, మరి రావణ ముందుకు వచ్చిండు. రావణ వైపు రావాలి, అందరూ దయచేసి ముందుకు రావాలి. అయితే వినండి, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా చెప్పిండు చట్టంలో. రేపు జూన్ 2వ తారీఖు 10 సంవత్సరాలు గడుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డిలు ఇద్దరు కలిసి వాళ్ళ బడేబాయ్ మోడీ దగ్గరికి వెళ్లి మళ్లీ 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరం పూర్తి స్థాయిలో మనకు దక్కకుండా చేసే కుట్ర కూడా ఉన్నది. అలాంటి కుట్ర రాజకీయాలు చేస్తే పార్లమెంట్ లో గొంతుచించుకొని మాట్లాడి కొట్లాడి దాన్ని ఆపవలసిన అవసరం ఉంటుంది. ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు, నా యూఎస్పీ, నేను రియల్ ఎస్టేట్ నేను ప్లాట్లు అమ్ముకుంటా, ఫ్లాట్లు అమ్ముకుంటా, నేను వ్యాపారం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రేమ వ్యాపారం, రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటది, హైదరాబాద్ నగరం చుట్టూ బాగుంటది. రేపు ఇదే రేవంత్ రెడ్డి ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తే వాళ్ళకు వత్తాసు పలుకుతాడు. హైదరాబాద్ మనం రాకుండా దక్కకుండా చేసే కుట్ర కూడా ఉన్నది ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ వల్ల. అందుకోసమే ఇలా పార్లమెంట్ లో మన ఎంపీలు ఉండాలి, తెలంగాణ సొయ్యినోడు ఉండాలి, తెలంగాణ స్పృహ ఉన్నోడు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గట్టిగా కొట్లాడేటోడు ఢిల్లీలో ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా మరి మన ఎంపీలు, గులాబీ జెండా ఎంపీలు, కారు గుర్తుపై ఓటు వేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. నేను మొన్న ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిండ్రు మన నియోజకవర్గానికి. ఎక్కడికి వచ్చిండ్రు? వేములవాడకు వచ్చిండు. వేములవాడకు వచ్చే ముందు నేను ఒక రోజు ముందు వేములవాడలో ఇదే విధంగా వేలాది మంది మన కార్యకర్తలు ప్రజల ముందు మాట్లాడి చెప్పిన, రేపు వస్తున్నా మోడీ, వేములవాడకు ఒక 500 కోట్ల రూపాయలు మా రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి ఇవ్వయ్యా, నువ్వు కాశీ ఎంపీగా ఉండి బ్రహ్మాండంగా కాశీని అభివృద్ధి చేసుకున్నావు, మా దక్షిణ కాశీ వేములవాడ
నువ్వు అభివృద్ధి చేసేటానికి డబ్బులు ఇవ్వయ్యా అని అడిగిన తెల్లారి మోడీ గారు వచ్చిండ్రు. పక్కకే మన ఎంపీ ఎవరు బండి సంజయ్ మైక్ పట్టుకొని మాట్లాడిండు. ఒక్కడి కూడా మాట్లాడలేదు. నా కరీంనగర్ ప్రజలకు ఇది కావాలి, నా కరీంనగర్ కి ప్రజలకు ఇది కావాలి, కరీంనగర్ లో నిరుద్యోగ యువకులున్నారు, వాళ్ళకు పరిశ్రమ కావాలి, నా కరీంనగర్ లో ఒక త్రిబుల్ ఐటీ కావాలి, మా తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కావాలి, మా తెలంగాణకు జాతీయ రహదారులు కావాలి, మా తెలంగాణలో ఇది కావాలని మాట్లాడతాడని చెప్పి చూస్తే ఒక్క మాట కూడా మన నియోజకవర్గం గురించి కానీ మన తెలంగాణ గురించి మాట్లాడని బండి సంజయ్ మనకు అవసరమా? తెలంగాణ సమస్యలు, మన కరీంనగర్ సమస్యలు మాట్లాడని ఎంపీ మనకు అవసరమా? కాబట్టి మిత్రులారా, గులాబీ జెండా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పింది, తెచ్చి చూపించింది. తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినాం, నీళ్లు ఇచ్చి చూపించినాం. తెలంగాణలో కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినటువంటి ఇదంతా కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన మేము కష్టపడి పార్లమెంట్ సభ్యులం పని చేస్తాం. కాబట్టి మిగతా విషయాలు, రాష్ట్ర రాజకీయాలు, మార్పు 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 అంటే ఏం మార్పు జరిగింది, రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ విషయాలన్నీ పైన కేటీ రామారావు గారు మాట్లాడతారు. ఎండ కొడుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరే ముందు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడతారు. దానికంటే ముందు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడి మళ్ళీ మీకు అప్పచెప్తారు. ఒకే విషయం చెప్తున్నా, మీరు కారు గుర్తుపై జై తెలంగాణ.